మేము యాక్చువల్లీ చాలాసార్లు చెప్పామండి, మీరు ఇప్పుడు ఇంకా అంత రావట్లేదు. మీరు సమ్మర్ టైంలో వచ్చినట్టయితే అసలు మీరు ఇలా తిరగలేరు, అంత స్టింక్ అవుతుంది ఇక్కడ. మీరు బ్యూటిఫికేషన్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ క్లీన్ చేయండి కదా నీట్గా. ఉన్నదాన్ని మీరు చక్కగా చూసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించండి. అలా కాదు డైరెక్ట్గా మేము అందరినీ పడగొట్టేసి ఇలా చేసేస్తాం డెవలప్మెంట్ అంటే దట్స్ నాట్ ఫేర్. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ సిచ్యువేషన్ మొత్తం చెత్త ఉంటుంది. చెత్తని క్లీన్ చేయడం మీద ఫోకస్ చేయండి మీరు ఫస్ట్. ఆ వాటర్ ప్యూరిఫై చేయండి. లేకపోతే అసలు డ్రైనేజెస్ ఇక్కడికి ఎందుకు వదులుతున్నారు మీరు? డ్రైనేజెస్ వదలకండి కదా. మీకు అంత బ్యూటిఫై చేయాలి అని ఉంటే ముందు ఉన్నదాన్ని బ్యూటిఫై చేయాలి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు లేదు ఉన్నదాన్ని మొత్తం మేము పడగొట్టేసి కొత్త డెవలప్మెంట్ అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఉన్న వాళ్ళని 450 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. 450 ఫ్యామిలీస్లో డివైడెడ్ బై వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు? ఇంత అందరినీ రోడ్డు మీద పడేసి ఏం డెవలప్మెంట్ ఇది? అంటే బయట స్టేట్స్ నుంచి కూడా ఉంటున్నారు జనాలు ఇక్కడ. బికాజ్ కాస్మో క్రౌడ్ ఎక్కువ అవుతుంది హైదరాబాద్లో. కాస్మో క్రౌడ్ ఎక్కువైనప్పుడు మీరు ఓన్లీ ఇలాంటి ఒక స్టేట్ డెసిషన్ వల్ల యు ఆర్ గివింగ్ అ బ్యాడ్ నేమ్ టు పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. అంటే ఏం ఇంప్రెషన్ వెళ్తుంది వాళ్ళకి స్టేట్ గురించి? ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? డూ యూ థింక్ దే విల్ రికమెండ్ వాళ్ళ చుట్టాలని కానీ ఏదైనా వచ్చి ఇక్కడ వర్క్ చేయమని? ఎకానమీ అలా పెరుగుతుంది ఇఫ్ నెగిటివిటీ ఎక్కువ వెళ్తుంటే ఇక్కడ. ఐ థింక్ హీ షుడ్ రీకన్సిడర్ హిస్ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది మాది పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కానే కాదు. మాకు మోర్ ఓవర్ SBI గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఇక్కడ ఉన్న 450 కుటుంబాలు లోన్ తీసుకొని మేము ఇక్కడ ఉంటున్నాం. అంటే ఎలాంటి లిటిగేషన్ లేని భూమి, మెయిన్ ప్రైవేట్ ల్యాండ్. సో ఎలాంటి మిస్టేక్స్ లేనప్పుడు ఇంత పక్కాగా ఉన్న ల్యాండ్ మీదకి నువ్వు నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తావు? మేము చేసిన మిస్టేక్ ఏంటి? అది ఒక క్వశ్చన్ అండి. ఓకే. అండ్ ఆల్సో వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే నాకు ఈ మూసీ రివర్ డెవలప్మెంట్లో భాగంగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశాము అండ్ ల్యాండ్ అక్విజిషన్ చేసామనేసి అంటున్నారు కదా మేడం. సార్ నేను ఒక బేసిక్ థింగ్ చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలి అంటే డైరెక్ట్ ఇల్లే కట్టరు, ఫస్ట్ పునాదులు వేస్తారు, గుంటలు తవ్వి. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయాలంటే అక్కడ ఉన్నది కచరా అంతా నువ్వు తీసేయాలి. దానికంటే ముందు మూసీ ఎందుకు పొల్యూట్ అయింది? కామన్ మ్యాన్ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు? పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్కి పర్మిషన్స్ ఇచ్చింది. ఆ రోజు తెలీదా మూసీ లోపలికి మురుగునీరు పోతుంది, ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ స్పాయిల్ అవుతుంది, ల్యాండ్ స్పాయిల్ అవుతుంది. ఆ నీటి కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు తుడిచిపెట్టుకొని పోతాయి అనేది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలీదా? ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు పడుకొని లేచి కళ్ళు తెచ్చుకొని ఓ మూసీ పాడైపోయిందా, నేను మూసీ సుందరీకరణ చేస్తా. మరి చేసింది తప్పెవరు? జనాల, గవర్నమెంటా? ఇది నా క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ప్రీవియస్లీ చేసిన మిస్టేక్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం అనేసి అంటారు కదా, అనే ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దానికి మరి మీ రిప్లై ఏంటి మేడం? సరిదిద్దుకోవాలంటే స్టెప్ 1 ఏంటండి? ఫస్ట్ ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి. అందులో మురుగునీరు ఎప్పుడు శుభ్రం అవుతుంది అనేది కరెక్ట్ క్లారిటీగా చెప్పండి. శుభ్రం అవుతుందా అండి? అస్సలు కాదు. చిన్న ఎగ్జాంపుల్, టీపుకాన్ బ్రిడ్జ్ మీద నెట్స్ వేశారు, చెత్త రోజు పైనుంచి పారవేస్తున్నారు. మేము చూస్తూ ఉన్నాం, మేము చెప్తూ ఉన్నాం దీనిపైనుంచి పారవేయకండి అనేసి. ఎవరింటున్నారండి మాట? చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఎన్నడవుతుందండి ఇట్లాంటి ప్యూరిఫికేషన్స్? ఎన్ని నదుల మీద మనం చూడట్లేదండి? ఒక్క నది అన్న ప్యూరిఫికేషన్ అయినట్టు మీడియా వాళ్ళకి ఎవరికన్నా తెలుసా? చెప్పండి. ఇది ఎట్లా ప్యూరిఫై అవుతుంది అని మీరు హామీ ఇస్తారు మాకు? ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే మూసీ రివర్ డిఫరెంట్ ప్రాజెక్ట్లో భాగంగా క్లీన్ చేస్తామంటున్నారో అది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 10 years పడుతుంది అనేసి అంటున్నారు కదా మేడం. ఈ 10 yearsలో ఫస్ట్ వచ్చేసి స్టెప్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ప్యూరిఫికేషన్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ జనాలకు ఒక అవగాహన కల్పించండి. దాని మీద కల్పించిన తర్వాత మీరు ప్యూరిఫై చేసి చూపించి అప్పుడు మిగిలిన స్టెప్స్ అన్నిటి దగ్గరికి పోదామండి. కానీ ఫస్ట్ డిమాలిషింగ్ ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఓకే, ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి లాస్ట్ స్టెప్ దగ్గర నుంచి రాకు. నీకు రిజల్ట్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ కావాలి. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయకోకుండా ఫస్ట్ డిమాలిషింగ్, ఇది రాంగ్ కదా అండి, అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు చిన్న పక్షిని తీసుకున్న గూడు మొత్తం ఒకటేసారి కట్టలేదు, ఒక్కొక్క పూచిక పుల్ల ఏరడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కానీ నువ్వు ఏకంగా డైరెక్ట్ నేను గూడునే చూపిస్తా అంటే ఎట్లా అవుతుంది? అది కాదు కదా. డిమాలిషింగ్ కాదు కదా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ వేయండి ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, తర్వాత అన్నీ తర్వాత. మేము గాంధీ స్టాచ్యూకి దేనికి అపోజ్ చేయట్లేదండి. మీరు కట్టుకోండి, అంత బ్యూటిఫికేషన్ చేసుకోవద్దు అన్నట్లా. కానీ మా ఇల్లు కూర్చేసి మా మీద కడతానంటే కరెక్ట్ కాదు కదండి. మేము ఎన్నో డబ్బులు పోగు చేసుకొని ఉన్న గోల్డ్ అమ్ముకొని మా జీవిత కళని సాకారం చేసుకున్నాక ఇప్పుడు మీరు వచ్చి తీసుకున్నాను కరెక్ట్ కాదు కదా.
అండ్ ఆల్సో మా వచ్చేసి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఇన్లాస్ ఉంటారు, ఇన్లాస్ పేరెంట్స్ కూడా మాతోనే ఉంటారు. ఇంతమందిని తీసుకొని ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మేము రోడ్ మీద ఎక్కడ ఉంటాం?